గతంలో కూడా ఎవరైతే ప్రభుత్వంతో దగ్గరగా ఉంటారో లేదంటే అధికార పార్టీ నేతల బంధువులు లేదంటే స్నేహితులు వాళ్ళతో బిజినెస్ చేసే వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మొదటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఆంధ్రజ్యోతి కూడా ఈ మధ్య ప్రచురించడం జరిగింది. ఏదైతే ముడి ఇనుప ఖనిజ టెండర్లలో ఆంధ్రజ్యోతి చెప్పిందే స్పష్టమవుతోంది. ఎందుకంటే జిందాల్కే ఈ టెండర్ను కట్టబెడుతున్నారని కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. రైట్, చూద్దాం. ముడి ఇనుప ఖనిజం టెండర్లో ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమైంది. ప్రకాశం జిల్లా కొనిజేడు ఐరన్ ఓర్ ప్రాజెక్టును జిందాల్ గ్రూప్నకు కట్టబెట్టారు. ఇటీవల నిర్వహించిన టెండర్లో 2 కంపెనీలు పాల్గొనగా ఇందులో జిందాల్ A1 బిడ్డర్ గా నిలిచి టెండర్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ గుట్టుగా ఉంచింది. త్వరలో జేవీ పార్ట్నర్ గా జిందాల్ గ్రూపుతో ఏపీఎంటీసీ లిఖితపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకోనుంది. అయితే ఈ టెండర్ జిందాల్కే ఇవ్వనున్నారు అని సరిగ్గా 18 రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి చెప్పింది. భాగస్వామిగా ఉండే ప్రైవేట్ కంపెనీకి ఊహించని లబ్ధి చేకూర్చేందుకే ప్రైవేటు వాటా 89% ఖరారు చేశారు అని, ఇది జిందాల్ కోసమే సిద్ధం చేసిన టెండర్లా ఉంది అని ఫిబ్రవరి 25న ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. ఆంధ్రజ్యోతి అబద్దాలు రాస్తోంది అని, టెండర్కు ముందే పలానా కంపెనీకి ఇవ్వబోతున్నారు అని హేతుబద్ధత లేకుండా రాస్తున్నారని ప్రభుత్వ వర్గాలు బురదజల్లే ప్రయత్నం చేశాయి. కానీ చివరకు ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. జిందాల్ కంపెనీయే ప్రభుత్వం నిర్దేశించిన జేవీ రేసులో నిలిచింది. ప్రకాశం జిల్లా కొణిజేడులోని మర్లపాడు ప్రాంతంలో 1307 ఎకరాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయి. ఖనిజాభివృద్ధి సంస్థ నేరుగా మైనింగ్ చేయలేదు కాబట్టి ప్రైవేటు భాగస్వామిని ఎంపిక చేసి దానికే తవ్వకం, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు, అమ్మకం బాధ్యతలు అప్పగించాలనుకుంది. దీనికోసం ప్రైవేటు సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. అంటే రెండూ కలిపి ఓ సంస్థను రిజిస్టర్ చేసి దాని పేరిట మైనింగ్ చేస్తాయి. భాగస్వామి ఎంపిక కోసం గత నెల 22న ఎండీసీ టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2 కంపెనీలే బిడ్డింగ్ లో పాల్గొన్నాయి. అందులో జిందాల్ గ్రూప్ జేఎస్డబ్ల్యూనే A1 బిడ్డర్ గా నిలిచింది. దానికే టెండర్ కట్టబెట్టారు. అయితే జిందాల్ ఎంత ధర కోట్ చేసింది, బిడ్ వేసిన మరో కంపెనీ ఏమిటి అన్న వివరాలను సర్కార్ రహస్యంగా ఉంచింది. ఇక్కడి ముడి ఖనిజంలో ఎక్కువగా అయస్కాంత ఆధారిత విలువ ఉంది. దాన్ని తవ్వి తీసి ప్రాసెస్ చేసి హైగ్రేడ్ ముడి ఇనుముగా మార్చాలి. ఈ బాధ్యత జేవీ భాగస్వామిగా జిందాల్ గ్రూప్ చేయనుంది. ఈ కాంట్రాక్టు పరిధిలో 5 మిలియన్ టన్నుల ఖనిజం తవ్వి తీయాల్సి ఉంటుంది. ఏటా 1.5 లక్షల టన్నుల ఐరన్ ఓర్ జెనిఫికేషన్ ప్లాంట్ ను నిర్వహించాలి. పూర్తిగా ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఏపీఎండీసీ పేరిట కూడా ఉన్నాయి. ఆ సంస్థ వ్యాపారం చేయాలనుకుంటే తన లాభం చూసుకోవాలి. ఇదే విధానమని ఎంఎండిఆర్ చట్టం 1956 చెబుతోంది. పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. ఏదైతే జిందాల్కే అప్పజెప్పేస్తున్నారు ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేది ముందు నుంచి చెప్పింది. కానీ టెండర్ పిలవకుండా ఎలా చెప్తా ఉన్నారు, హేతుబద్ధత లేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కూడా ఇటు అధికార పార్టీ నుంచి కూడా విమర్శలు కూడా వచ్చాయి. కానీ చివరికి జరిగింది అదే. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందంటే అది అక్షర సత్యం అవ్వాల్సిందే. గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనట్టుగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ ను జిందాల్కి అప్పగిస్తున్నారు, ముడి ఇనుముకు సంబంధించిన ప్రాజెక్ట్ అని ఏదైతే అప్పట్లో వార్తలు రాశామో అది అక్షర సత్యం అని తేలింది. ముఖ్యంగా ముడి ఇనుప ఖనిజం టెండర్లో ఆంధ్రజ్యోతి ఏదైతే చెప్పిందో ప్రకాశం జిల్లా కొనిజేడు ఐరన్ ఓర్ ప్రాజెక్టుకు సంబంధించి అది జిందాల్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ కి కట్టబెడుతున్నారని గతంలోనే చెప్పడం జరిగింది. అయితే అదే విధంగానే కట్టబెట్టడం జరిగింది. అయితే విచిత్రంగా అంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా ఇనుప ఖనిజం ఏపీఎండీసీకి మధ్య ఒక ప్రైవేట్ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరినప్పుడు ఏపీఎండీసీకి 51%, ప్రైవేట్ సంస్థకు 49% ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తీసుకుంటే గనక ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏపీఎండీసీకి 11% చాలని మిగతా 89% ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూరేలాగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. సొంత ఇనుప ఖనిజం కలిగిన ఏపీఎండీసీకి ఏమో 11%, కేవలం దాన్ని ప్రాసెసింగ్ చేసి బయటకు తీసి అమ్మకం చేపట్టేటువంటి జేఎస్డబ్ల్యూ లేదా జిందాల్ సంస్థకు 89% కట్టబెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
వాటాల నిర్ణయంలో రూల్స్ పెట్టారని కూడా ఈ విషయం చూస్తే మనకు అర్థమవుతుంది. త్వరలో జిందాల్ జాయింట్ వెంచర్ కు సంబంధించి కూడా ఒప్పందం కోడ్ వచ్చే లోపల ఈ ఒప్పందం కూడా చేసుకుని గుర్తుగా ముందుకు కానించేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎప్పుడైతే టెండర్లు పెట్టారో టెండర్లో ఎవరు పాల్గొన్నారనే విషయం పైన కూడా ఏపీఎండీసీ అధికారులు అత్యంత రహస్యంగా ఉంచారు. కేవలం 2 సంస్థలే దీనిలో బిడ్డింగ్ వేస్తే అందులో జిందాల్కు దక్కింది. ఈ ఏదైతే టెండర్ వేయకముందే ఈ ఒప్పందం అంతా పూర్తి స్థాయిలో జిందాల్కు దక్కే అవకాశం ఉందని చెప్పేసి అప్పట్లోనే ఆంధ్రజ్యోతిలో అప్పట్లోనే ప్రచారం జరిగింది. దాన్ని ఆ తర్వాత ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించిన పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం జిల్లా కొనిజేడులో మర్లపాడు ప్రాంతంలో 1307 ఎకరాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలను వెలికి తీయడానికి ప్రైవేటు సంస్థతో ముఖ్యంగా తవ్వకం అదేవిధంగా ప్రాసెసింగ్ అంటే బెనిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రభుత్వ సంస్థ అంటే ప్రజాధనం పూర్తి స్థాయిలో వేస్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇదే సమయంలో జేఎస్డబ్ల్యూ ఏదైతే జిందాల్ సంస్థ గ్రూప్ ఉందో అది A1 బిడ్డర్ గా నిలవడంతో అక్కడ ఆ సంస్థకు పూర్తి స్థాయిలో బెనిఫిట్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద 75% మేర వాటా ఉండాలని చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా 89% వాటాను ప్రైవేట్ సంస్థ కట్టబడ్డపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ నిజంగా గనక ఈ సంస్థ కనుక వెలికి తీస్తే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీఎండీసీకి 449 కోట్లు 89 వాటా దక్కించుకున్న శాతం వాటా దక్కించుకున్నటువంటి జిందాల్ సంస్థకు 3633 కోట్ల రూపాయల ఆదాయం రాబోతోంది. ఇది 2003 లెక్కల ప్రకారం. ప్రస్తుతం అయితే మాత్రం ఇది 1000 కోట్లలోనే ఉంటుందనేది అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.